ప్రపంచం రాముణ్ణి సౌమ్యుడిగా మాత్రమే చూసింది. శాంతంగా ఉండే దేవుడిగా భావించింది. కానీ అది బలహీనత కాదు, అది తన శక్తిపై ఉన్న పూర్తి నియంత్రణ. ధర్మాన్ని దాటిన క్షణమే రావణుడు అన్యాయానికి రూపమయ్యాడు. భూమే వణికింది. అది కోపం కాదు, రాముల్లో మేల్కొన్నది ధర్మమే. రాముడు అరవలేదు, భయపెట్టలేదు, విల్లును మాత్రమే ఎత్తాడు. ఎందుకంటే న్యాయానికి శబ్దం అవసరం లేదు. అహంకారం నవ్వింది, కానీ సత్యం ఆకాశాన్ని చీల్చింది. దుష్టత్వం ఓడిపోయింది, బలంతో కాదు, ధర్మానికి ఎదురు నిలబడినందుకే. యుద్ధం ముగిసింది, శాంతి తిరిగి వచ్చింది. రాముడు మళ్ళీ సౌమ్యుడయ్యాడు. నిజమైన బలం అంటే ఎప్పుడు ఉగ్రంగా ఉండాలో తెలిసిన జ్ఞానం. జై శ్రీరామ్.